గురువులందరికీ నా నమస్కారం. నా పేరు ప్రసిద్ధి సీతారామరాజు గారు. నేను మిడిల్ చేస్తాను. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయిలో ఎంబీబీఎస్ కోచింగ్ తీసుకుంటుంది, అబ్బాయిలో బీటెక్ చేస్తున్నాడు. మేము వాళ్ళు ఉద్యోగం చేస్తున్నాం. థ్యాంక్ యూ బాబు. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగలమని సిరిమూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం, మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గురుదేవులకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు యామగడ్డ శ్రీనివాసరావు. నేను అడ్వకేట్ని రాజమండ్రిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ముగ్గురు పిల్లలు, ఆడపిల్లలు. ఇంటర్మీడియట్ చదువుతున్నారు. 6th క్లాస్ అండ్ 7th క్లాస్. లేట్ మ్యారేజ్ వాళ్ళు గట్రా పుట్టారు. కానీ ఇంకా మేము చదువుల్లోనే ఉన్నాం. మొదట నేను చదువుకున్న టైంలో ఎక్కువగా గురుగారితో టచ్లో ఉండేవాడు కాదు.
ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను అనే భయంతో చాలా దూరంగా ఉండేవాడిని స్కూల్లోని. కానీ ఇంటి దగ్గర మాత్రం ఐఐకే గారి దగ్గర మ్యాథ్స్ గురించి ట్యూషన్ పెట్టుకొని మరీ మ్యాథ్స్లో జమ్గా అవ్వాను. ఒక్కరోజు ఎగ్జామ్ రోజు ఒక్కరోజే మ్యాథ్స్తో ప్రాక్టీస్ చేసి మార్కులు కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు పెట్టుకున్నాను. అలాగే మిగతా గురువులకి కూడా దగ్గరగానే ఉన్నాను. అయితే ఏంటంటే చదువు విషయంలో చాలా దూరం ఉన్నప్పటికీ కూడా సోషల్ వర్క్లో కానీ సొసైటీలో ఏదైనా అన్యాయం పట్ల కానీ నేను స్పందించడం, అంటే ఒక విద్యార్థి నాయకుడిగాను అలాగే పౌర హక్కుల నాయకుడిగాను ఎదగడం జరిగింది. సొసైటీలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా జనాలకి న్యాయం చేయాలనే దృక్పథం కలిగిందో ఆ దృక్పథంతో నేను బిఈడికి వెళ్ళకుండా లాయర్గా చదివి ప్రాక్టీస్ చేస్తూ స్టిల్ ఈ రోజుకి కూడా నిరుపేదలైన వారికి నేను న్యాయాన్ని అతి తక్కువగా ఉచితంగా కూడా అందిస్తున్నాను. ఇదంతా కూడా దీనికి కూడా మా గురువులు ఇచ్చిన ఆ రోజు చెప్పిన పాఠాలు బాగా అవగాహన చేసుకొని, అంటే వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా బాగా అవగాహన చేసుకొని, అప్పుడున్న టీచర్స్ ఇప్పుడు అంత క్వాలిటీ టీచర్స్ అనేది నాకు అనిపిస్తలేదు. ఆ యొక్క స్కూల్లో మనమందరం కూడా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన యొక్క గురువుల పేరు నిలబెట్టి మన పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు నేర్పుతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేను వేణుగోపాల్ ఈవిడ నా శ్రీమతి లక్ష్మీమాత, నా కుమారుడు రాధాకృష్ణ జస్వంత్, నా కూతురు శ్రీవల్లి. ఈయన మా తోడున్న గారు అబ్బాయి అండి, మా మేనలుడు, బంధువర్గంతో సహా వచ్చేసారు. ఒకనొకప్పుడు వేణుగోపాల్ వేరు, నేను పెళ్లి చేసుకున్న తర్వాత వేణుగోపాల్ వేరు. నా భార్య ప్రపోజు ఆవిడ చాకుర్యంతో నేను ఒక స్టేజ్లో ఉన్నాను అంటే ఆవిడే కారణం. తర్వాత పిల్లలు కానీ ఎవరు కూడా మాట ఎప్పుడు కూడా జవదాటే ఇది ఉండదండి. అయితే గురువులా అందినటువంటి వేదికను అందించినటువంటి గురువులందరికీ నమస్కారాలు. ప్రియ మిత్ర బృందానికి అందరికీ కూడా నా ఆశీస్సులు. అయితే మా బాబు డిగ్రీ చదువుతున్నట్టు డిగ్రీలో జాయిన్ చేయాలి. నేనేమో కోటాల ఏలూరు జిల్లా కోటాల పోలవరం దగ్గర కోటాల లక్ష్మీస్వామి దేవస్థానంలో అర్చకుడిగా చేస్తున్నానండి. నా భార్య ఇంట్లోనే ఉంటుంది, పాప ఏమో 10th క్లాస్ చదువుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆడి నాగలక్ష్మి, వెనకటి రాంబాబు. జై శ్రీమన్నారాయణ. ఆమె ఇప్పటి వరకు కూడా అచ్చదు. బొత్త కృష్ణమూర్తి ఇప్పుడు వచ్చాడు, తనను పరిచయం చేసుకోవాల్సిందిగా వేదిక మీద పిలుస్తున్నాం. బొత్త కృష్ణమూర్తి. నమస్కారం, నా పేరు బొత్త కృష్ణమూర్తి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తాను. హైదరాబాద్కి మానసికంగా క్షమించాలి. ప్రస్తుతం రాజమండ్రిలో నాకు ఇద్దరు బాబు. వేదిక సన్మాన పత్ర గురువులకి సన్మానం చేయడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క గురువుకి ఒకరేమో సన్మాన పత్రం చదివితే ఒకరు దండేస్తారు, ఒకరు సారి వేస్తారు, ఒకరు బొకే ఇస్తారు. ఇది గారికి సన్మాన సుమాంజలి. వంశ సుధా ప్రయోజన చంద్రమ శ్రీ రంగయ్య శ్రీమతి రంగనాయకమ్మ గారు అదృష్ట మనోఫలకమ. మీకు మా హృదయపూర్వక వందనం. శ్రీకృష్ణ వల్లభ మహోదయ ప్రియ శిష్య ఆత్మీయ హృదయ వల్లభ, మీకు ఇవే
మా అభినందన చందనం. వీరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జన్మస్థలం. వీరు శ్రీ రంగయ్య శ్రీమతి రంగనాయకమ్మ గారుల సుపుత్ర రత్నంగా ఉదయించినటువంటి విశాల హృదయం. వీళ్ళ తల్లిదండ్రుల యొక్క దూరదృష్టి అమోఘం. ఎందుకంటే భవిష్యత్తులో వీరు అంతర హృదయ వల్లభులు అవుతారనేటువంటి సంకల్పంతో మీకు వల్లభరావు అనే నామధేయం చేశారు కాబట్టి ఆ పేరును మీరు సార్థకం చేసుకున్నారు. ఓ గురువర్య, మీరు బోధించిన విద్య ఆంగ్లం అవ్వచ్చు, సాంఘిక శాస్త్రం అవ్వచ్చు, అన్నిటికన్నా ముందుగా మాకు నడతను నేర్పారు. మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చారు, మాలో సంస్కారాన్ని నింపారు. జీవితంలో ఏ స్థితిలో ఉన్నా తరగని ఆత్మవిశ్వాసాన్ని అందించారు. వల్లభరావు గారు ఉన్నారు అనగానే మాకన్నా ముందుగా మా యొక్క తల్లిదండ్రులకు భరోసా. వీరు పార్లమెంట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత పొంది రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ నందు BA BEd పట్టాను సాధించి ప్రథమంగా కడియం మండలం గురమండ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఉపాధ్యాయ వృత్తి బాధ్యతలను చేపట్టి ధవళేశ్వరం బాయ్స్ హై స్కూల్ నందు బాధ్యతలు నిర్వర్తించి మన గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్య సాంఘిక శాస్త్ర విద్యను బోధించుటకు ప్రభుత్వాధికారంతో 18 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ 18 సంవత్సరాలలో కూడా మాకు, మా తల్లిదండ్రులకు, మా తోడ పుట్టిన వారికి కూడా ఆప్తులై చిరుమంతహాసంతో ప్రతి ఒక్కరిని తన సొంత వారిగా భావించి మా అందరి హృదయ ఫలకాలపై చెరుగని ముద్రగా ప్రతిబింబంగా మిగిలిపోయారు. గురువు అనే పదానికి మేలు తొనక, బోధనా పద్ధతికి కలిగి తురాయి, సహృదయత లక్షణానికి కానాచి, నైతిక మానవతా విలువల విపంచి అయినటువంటి వీరు 1994 అక్టోబర్ నెలలో కోరుకొండ హై స్కూల్ నందు ఉద్యోగ బాధ్యతల నుండి విరమణ పొంది తరువాత రాజమహేంద్రవరంలో చిరునవాసం ఏర్పరచుకొని ప్రశాంత వాతావరణం కలిగిన గృహమునందు విశ్రాంతి తీసుకుంటున్న మీకు ఇవే మా సహృదయ మందార అక్షరమాలను మీ పాదాలకు సమర్పిస్తూ 1984-85 10వ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అచ్చల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ కోరుతున్నా. అందరినీ చూస్తుంటే నాకు 26 సంవత్సరాల సినిమా చంద్రబాబుగా అనిపించి ఆనందంగా ఉంటారు. వయసు రీత్యా ఆత్మకాలను చూడబోతున్నా ఉంటున్నాను. నాకు విద్యార్థి నాయకులు అందరూ కలిసి ఆవాకాలాన్ని కష్టపడి ఈ కృషి చేసినందుకు ముందుగా మేము అందరినీ చూస్తుంటే నాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది. మీ నవ్వులు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆ మూర్తికి సన్మానం చేస్తున్నాం. ఏ పూర్వ పుణ్యమో ఏ తప్ప ఫలమో కానీ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట మండలం మల్లెపూడి గ్రామం నందు శ్రీ నెల్సన్ శ్రీమతి దయామణి గారు మిమ్ములను జన్మింపజేసి వారి అదృష్ట దేవతగా కాదు మా అదృష్ట విశేషంగా భవిష్యత్తును తీర్చిదిద్దుటకు మిమ్ములను మాకు అందించారు. మీ చల్లని చూపు మలయ మార్పు, మీ సామాన్య శాస్త్ర పాపం ఒక జ్ఞాన వీచిక, మీ సన్నిధి మాకు మమతల పెన్నిధి. అటువంటి మా సహృదయతామూర్తి రాజమహేంద్రనందు BSc జువాలజీ, MA ఇంగ్లీషు, MSc సైకాలజీ చేసి MAD MPhil విద్యాభివృద్ధి పూర్తి చేసుకుని మా యొక్క గ్రామ
శ్రీ అర్జున్ సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ స్కూల్ నందు సామాన్య శాస్త్ర బోధకురాలిగా బాధ్యతలు స్వీకరించిన మీరు బోధించే విషయంలో మమ్మల్ని మందలించిన, మాపై గొప్పగించినా కానీ మీలో ప్రేమ చిరునవ్వుగా మందలించినటువంటి మా తల్లినే చూసుకున్నాం. ఎక్కడో మల్లెపూడిలో జన్మించి మాలాంటి అందరికీ జ్ఞానాన్ని ఆత్మీయతను మాకు అందించి వీరు కోరుకొండ రాజమండ్రి ఎంఈఓ గాను, కడియం నందు బొమ్మూరు డైట్ కాలేజ్ నందు లెక్చరర్ గాను, దోపచర్ల డైట్ కాలేజ్ లెక్చరర్ గాను ఉద్యోగ బాధ్యతలు చేపట్టి మాలాంటి ఎందరికో జ్ఞానాన్ని అందించి ఆత్మీయతను పంచి మీలాగా ఎందరినో ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్ది ఈ సమాజంలోకి అందించి 2018 జనవరిలో ఉద్యోగ విరమణ చేసి ఆ మధుర జ్ఞాపకాల తొందరలో రాజమండ్రి నందు శ్రీనివాసం ఏర్పరచుకుని విశ్రాంతి తీసుకుంటున్న మా యొక్క సామాన్య శాస్త్ర ఉపాధ్యాయురాలైన మణిరత్నం శ్రీమతి రత్నసవమి గారికి హృదయాంతరాలలో ఉన్న సన్మాన పుష్పాలను మీ పాదాలపై ఉంచి సవినయంగా అభినందనలు చేస్తూ 1984-85 సంవత్సరం 10వ తరగతి అప్పుడు విద్యార్థుల సమ్మేళనం శ్రీ ఎస్ మూర్తి జేఎస్ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోరు. వీరి చిన్ననాటి నుండి ఒక ఉపాధ్యాయుడిని చేపట్టి విద్యార్థులను మంచి నడవడితో ఉండేలా చేయాలని ఆకాంక్షతో అమలాపురంలో శ్రీ సాది క్రిస్టియన్ జన్మించిన బాల్యం నుంచి కూడా పెద్దలను తప్పిపోవాల దైవాన్ని భక్తిశ్రద్ధలు కలిగి ఉండి హై స్కూల్ విద్యను పూర్తి చేసి కృష్ణా జిల్లా పామూరుకు హిందీ భాషపై శ్రద్ధతో గ్రేడ్ 1 హిందీ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసి హిందీ భాషా కోవిదులు అయ్యారు. వీరు గర్వంగా మన కోరుకొండ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హిందీ భాషా బోధకులుగా బాధ్యతలు చేపట్టారు. వీరు శిక్షా स्वतंत्रता के वरना खेलने के हिंदी है, शिक्षा की जड़ करनी है पर इसके फल मीठे हैं అని విద్యార్థులకు బోధకులు తెలియజేసి క్రమశిక్షణతో మాలాంటి విద్యార్థులను తీర్చిదిద్దినారు. వీరు హుందాతనంలో గాంభీర్యంగా ఎదుగుతూ విద్యార్థులతో కలిసిపోయి మాకు భాష రాకపోయినా అత్యంతంగా అదిరించి మమ్మల్ని హిందీ భాష ప్రావీణ్యంగా చేశారు. వారు ఇంకా సీతారామం రాజమహేంద్రవరం గౌరవపూడి గ్రామాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. सिरवने के लिए एक जुनून पैदा कीजिए. यदि आपका लोगों को आपका विकास कभी नहीं रुकेगा అని ఎవరికి హిందీ భాషపై చిత్తశుద్ధితో నీతి నిజాయితీలను కలగించి వేవేల విద్యార్థులను తీర్చిదిద్ది ఆకర్షణగా గౌరవపడి జడ్పీహెచ్ఎస్ నందు విద్యార్థులకు మీ నిరామరాత సత్యత సత్ప్రవర్తన నేర్పించి 2005 అక్టోబర్ నెలలో ఉపాధ్యాయ వృత్తికి సబ్జెక్టి జన్మించడంలోని సందర్భాలను ఏర్పడుతుంది. మనతో మన తోటి ఉపాధ్యాయులతో గడిపిన మధురానుభూతులను మననం చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ కూడా మన మీద మన ప్రేమ అభిమానులు విలువలేక మన ఆతిథ్యాన్ని స్వీకరించడానికి చేసిన శ్రీ షరీఫ్ హుస్సేన్ గారికి ఆ భగవంతుడు ఆయురాలను ప్రసాదించాలని కోరుతూ పూర్వ విద్యార్థులు సమర్పిస్తున్న ఈ అక్షర సమాధానం ఇట్లు 1984 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అతి సత్యానంద జడ్పీహెచ్ఎస్కు కోరుకొండ గౌరవ
ఆదినారాయణ కృష్ణమూర్తి గారికి సన్మాన సమాజం ఐఐటి వంశతిలకమ ఆదినారాయణ కృష్ణమూర్తి మహోదయ సత్వరజల తమోగుణ సమాహారమ అతను జ్ఞానంలో విజ్ఞానంలో వాదనలో దేనిలోనైనా ఎవరికైనా మేము దాటతరమా నిండు మనంపు నవనీత సమానము పలక దారుణ అఖండ శాస్త్రతుల్యము అన్న సన్నపాలుని మాట లక్ష్య పెట్టు అటువంటి ప్రతిభల మీరు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవడి గ్రామంలో శ్రీ ఐఎస్ రాములు పురమకాలను చదివించినారు. మీరు బిఎస్సి బిఈడి కాన్వెంట్లను చదివి సామాజిక శాస్త్రమును గణిత శాస్త్రమును వారి యొక్క రెండు నేతలుగా భావించి ప్రప్రథముగా మన పాఠశాలలు సామాజిక శాస్త్ర గణితశాలలుగా మా బుద్ధికి అందరి వాటిని కూడా మా చెరువులు దాటిని మా మనోపలకాలపై స్వస్థంగా ఇచ్చారు. మీరు ఇంకను కొత్తపేట ఎంఈఓ గాను ఎఫ్పిహెచ్ఎస్ నందు ఏఎఫ్పి పొడగట్లపల్లి ఈ గ్రేడ్ హెచ్ఎంగా ఉద్యోగం చేసి 2009వ సంవత్సరంలో ఉద్యోగం చేసి చేపట్టి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వ్యాపారం పెట్టి ఇందులో కూడా వారి గడపలు కాకున్నారు. మీ వద్ద చదివే సమయంలో మీరు చూడాలన్నా మాట్లాడాలన్నా మీరు ముందు నిలబడాలన్నా భయమే కానీ మీరు చెప్పే పాఠాలు అంటే నిర్భయం. తరాలు మారినా అంతరాలు మారలేదు. అయ్యేగా గారిని మేము తీసుకునే పిలుపుతో ఆయన ఎందుకు భయము గౌరవం ఏమాత్రం తగ్గలేదు. మాకు మీ నడత చేత ఇంకా మా మనసును వదిలిపోలేదు. మీ కఠినత్వంలో మాధుర్యాన్ని ఆస్వాదించి మీ హెచ్చరికలో ప్రేమను చవిచూసి మీ బాధలను నిర్ణయం గ్రహించి మీ పరమలను రోజులు అనుభవించి ఈ రోజు మీ మనోభావాలను మా అయ్యేగా గారి భరోసాతో మీ పాదవేలు మా సహృదయంతో ఆనందంగా చేస్తున్నాం. ఇట్లు 1985, 84, 85 పదవ తరగతి ప్రమాణ విద్యార్థుల సమ్మేళనం. సరే పట్టుకోండి, దగ్గరికి వెళ్ళండి. అలాగా సన్మాన పత్రం పూర్వ విద్యార్థుల అపూర్వ సన్మాన వేదిక సందర్భంగా మా గురువర్యులు శ్రీ నిత్తల వెంకటరావు గారికి అభినందన సన్మాన మందార. అయ్యా, మీ యొక్క విశేషమైన ప్రజ్ఞా పాఠవాలతో పెద్దల సహచర్యంతో ఒక ఉపాధ్యాయుడిగా అందరూ కూడా వినాలి. సన్మాన పత్రం విద్యార్థులందరూ కూడా మాట్లాడలేదు కాసేపు. అందరితో మెరుగుతూ సాంఘిక శాస్త్ర బోధకుడిగా మాకు అందించిన మీ తల్లిదండ్రులకు మా పాదాభివందనం. మీరు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలం ముక్తేశ్వరం గ్రామంలో నివాసం ఉన్నటువంటి శ్రీ నిత్తల కామేశ్వరరావు గారు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల వంశాంతరంగా ఉదయించి నిత్తల వంశానికి గొప్ప కీర్తిని తీసుకువచ్చిన ఘనత మన వెంకట్రావు గారిని బట్టి ఈయన 10వ తరగతి వరకు ముక్తేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పూర్తి చేసి అమలాపురం ఎస్కేపిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బిఈడి ట్రైనింగ్ అయ్యారు. వీరు భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఆర్థిక పూర్వరాజుల చరిత్ర అంటే హిస్టరీలో కూడా మంచి ప్రావీణ్యతలు గడించి మొట్టమొదటిసారిగా మన కోడికొండ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 1982 జూన్ 30వ తేదీన సాంఘిక శాస్త్ర బోధకులుగా బాధ్యతలు తీసుకుని మా విద్యార్థులందరినీ కూడా క్రమ పద్ధతిలో భయభక్తులు నేర్పి విద్య నేర్వడంలో శ్రద్ధ వహించి 1986 ఫిబ్రవరి వరకు మన స్కూల్ నందు ఉద్యోగాన్ని నిర్వర్తించి 1986 ఫిబ్రవరిలో ప్రమోషన్పై
ఏలేశ్వరం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాయిన్ అయ్యారు. తదుపరి అనాథవరం, జగన్నాథపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఉపాధ్యాయ వృత్తికి వదిలి తెచ్చిన కనులు పటిష్టమైన కుటుంబ వ్యవస్థ కలిగి మీ స్థితప్రజ్ఞలతో ఉన్న ఉన్నత స్థానానికి చేర్చి మీ ఆశయాలకు దేవదారి కుటుంబాన్ని జ్యోతిర్మయం చేసి మీ సంతానాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన మీ సహధర్మచారిణి గారు కూడా మీకు సహకరించి మీ ఆశయాలే అన్నదండలుగా మీ విలువలే ఊపిరిగా మిమ్మలను కుటుంబ సభ్యులను ఒకే కాటిపై నడిపిస్తూ చివరిగా 2009 జూలైలో జగన్నాథపురం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఉద్యోగ బాధ్యత నుండి విరమణ చేసి తోటి సహోపాధ్యాయులు గౌరవాభివందనాన్ని ముక్తేశ్వరంలో శ్రీనివాస్ పునరుద్ధుని పాత జ్ఞాపకాలను తల్లి వేసుకుంటూ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మా విద్యార్థులకే ఇచ్చిన ఆతిథ్యాన్ని మనసారా స్వీకరించి ప్రేమాభిమానాలతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఆ భగవంతుడు మీకు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను పుష్కలంగా ప్రసాదించాలని వేడుకుంటూ మా గురుతుల్యులు శ్రీ ఇంటర్ వెంకటరావు గారికి మేము సమర్పిస్తున్న ఈ పద్ధతి వచన సమాహారం ఇట్లు మీ శిష్యులు 84-85 10వ తరగతి ప్రౌఢ విద్యార్థుల సమ్మేళనం. షీట్ బహుకరిస్తున్నారు. దానికి మేడం గారికి బొకే పాదాభివందనాలు. అన్ని గారు పాదాభివందనాలు చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు పాదాభివందనాలు చేస్తున్నారు. సూర్యలక్ష్మి పైకి రావాలి. శివరామకృష్ణ పాదాభివందనాలు చేశాడు గురువు గారికి. మాని సుజాత పాదాభివందనాలు. టీవీఎస్ వినాయకరావు గారు పాదాభివందనం చేశారు. పిఎస్వి శంకర్ టీం చిరరావు ఇప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ మనవరాలు కూడా మనకి గురువుతో సమానమే కాబట్టి కమలా మేడం గారి తరఫున ఆ అమ్మాయిని అప్పల కుమారిని వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కమలా మేడం గారి యొక్క సన్మాన పత్రాన్ని మారి సుజాత చదివి వినిపిస్తుంది. మానోభవ ఆచార్య దేవోభవ ఈ రెండింటికి సరిపాటి అయిన మా తెలుగు భాష మూర్తి శ్రీమతి చావలి కమలా మేడం గారు. గురువు అంటే పాఠం చెప్పడమే కాదు, సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం కూడా అని జీవించడం ఎలాగో తెలిసేలా నేర్పడం అనే విషయాన్ని క్రియాశుద్ధిగా నమ్మిన వారికి. అటువంటి మీరు పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరు గ్రామ నివాసులు శ్రీమతి శ్రీ జోషుల సూరయ్య గారు, లక్ష్మీదేవి గారు గారాల ముద్దల పట్టిగా జన్మించినారు. వీరు బాల్యం నుండి తెలుగు భాషా ప్రియులు. వీరు భాషా ప్రవీణ పండిట్ ట్రైనింగ్ పూర్తి చేసి రాజమహేంద్రవరంలో ఎంఏ తెలుగు పూర్తి చేసిన ఘనత వీరికే దక్కింది. వీరు జోషుల వంశానికి బలి తెచ్చిన నారీమణి.
వీరు విద్యాభివృద్ధి పూర్తి చేసి 1971లో కోరుకొండ జెడ్పీహెచ్ స్కూల్ నందు ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 1994 వరకు తెలుగు భాష బోధకురాలుగా చావలి వంశకీర్తికి చెరగని ముద్ర వేశారు. వీరి దగ్గర మేము విద్యార్థులుగానే కాకుండా కన్న బిడ్డలంత చదువును ప్రదర్శించగలిగాము అంటే అది వారి మాతృహృదయ గొప్పతనమే. వీరిని మేము టీచర్గానే కాకుండా మా ఆత్మీయురాలుగానే చూసాం. వీరు పలుకుల్లో, పద్యాలలో, గద్యాలలో కూడా ఆ మాధుర్యం మా హృదయాల్లో ఇంకనూ తొలగిసలాడుతుంది. వీరు సీతానగరం, మండపేట, పెద్దాపురం నందు కూడా తెలుగులో బోధకురాలుగా చేసి 30/6/2003 సంవత్సరంలో పెద్దాపురం జెడ్పీహెచ్ స్కూల్ నందు పదవీ విరమణ చేసి అదే గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న జోన్యుల వంశ కీరాకి కన్యక చావలివారి ఇంట కలద్రుమ సాహిత్య పరిమళాల విధి కమలమ సహృదయ కీచకల మలయ మారుతమ మధురవాకుల సుగంధ పరిమళమా ఓ కమలమ్మ మీ పెద్దలిచ్చే హృదయాక్షరాల మనలను స్వీకరించుమా. ఇట్లు 1984-85 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టెల సత్యనారాయణమూర్తి జెడ్పీహెచ్ స్కూల్ కోరుకున్న తూర్పు గోదావరి జిల్లా. మానవ సుజాత గారు చాలా అద్భుతంగా చదివారు. సన్మాన పత్రాలు తర్వాత ఈయన మోహన్దాస్ గారు. అక్షరాల 56తో నలరాలు లక్షణాల పదాల లలిత భాష అచ్చులు హదులు అరుదైన అరసున్న సున్నయును విసరకలున్న భాష నెలవాకముడులకు తలపైన గుడులకు తలకొట్టు కొమ్ముతో తనురు భాష ఏత్వాల ఓత్వాల ఔత్వాల రుత్వాల ఒత్తు లైత్వాల గమ్మత్తు భాష. అటువంటి తెలుగు భాషా కోవిదుడైనటువంటి శ్రీ కబ్బంబాటి శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం ప్రకటన గ్రామంలో 1944వ సంవత్సరంలో అగ్రహారం నుండి శ్రీ కమ్మంపాటి చేయులు గారు శ్రీమతి సూర్యకాంతం గారికి ఉదయించిన అద్భుత దివ్య కుసుమం. వీరు కొవ్వూరు ఆంధ్ర కీర్వాణ విద్యాపీఠం నందు భాషా ప్రవీణ చేసి ఓరియంటల్ BA, BOL, MA తెలుగు విద్య పూర్తి చేసి మొదటిసారిగా 1971 సంవత్సరంలో తెలుగు పండిట్ ఉద్యోగ బాధ్యతను కోరుకొండ జెడ్పీహెచ్ స్కూల్ నందు స్వీకరించి దాదాపు 12 సంవత్సరాలు తెలుగు పండిట్గా వ్యవహరించారు. ఈయన కవితలు, శతకములు రాయటందు ఆసక్తి కలిగి శ్రీ వెంకటేశ్వర శతకం, సమస్యాపూర్ణాలు అనే పుస్తకం, కోరుకొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి శతకం స్వతహాగా రచించిన గ్రంథ ఈయనకి దక్కింది. ఈయన ఇక్కడ కోనసీమ జిల్లా కొత్తపేట జెడ్పీహెచ్ స్కూల్ నందు 21 సంవత్సరాలు బోధన చేసి అక్కడ విద్యార్థులు కూడా తీర్చిదిద్దిన ఖ్యాతి వీరికి ఉంది. వీరు స్వయంగా గాయకుడై కూడా పాఠశాలకు వచ్చి మన విద్యార్థుల్లో విద్యార్థిగా, సహోపాధ్యాయులకు ఉపాధ్యాయుడిగా నలుగుతూ మనం కళలలోనూ సాంస్కృతిక విశేషాలలోనూ పాటల పోటీలలోనూ పాల్గొనే విధంగా తయారు చేసి తెలుగు పండితునిగా కీర్తిని పొందినారు. వీరు 2023 ఫిబ్రవరి మాసంలో కొత్తపేట జెడ్పీహెచ్ స్కూల్ నందు ఉద్యోగ బాధ్యతల నుండి నిష్క్రమించి ప్రస్తుతం హైదరాబాద్ నందు స్థిర నివాసం ఏర్పరచుకుని వారి కుటుంబ సభ్యులతో కలిసి మన అందరిలో గడిపిన క్షణాలను తలుచుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న మన తెలుగు తేజం, శతక రచయిత, కవి సామ్రాట్, తెలుగు పండితులైన శ్రీ కంభంపాటి రామకృష్ణ శాస్త్రి సద్గురు గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ అక్షర సమాహారాన్ని మీ పాదాలకు సమర్పిస్తూ 1984-85 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం. గోడపట్ల రామకృష్ణ గారి విమోడాన్ని ఉపయోగిస్తున్నారు. చంద్రాదేవి, శ్రీవేణి, శ్రీ గారు, రామకృష్ణ గారు, సీతాపేట, శ్రీవేణి,
ఆత్మలు సత్కరిస్తున్నారు. విషయాలను సత్కరిస్తున్నారు. పార్థసారథి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. ఓం గురుభ్యో నమః. ఆచార్య దేవోభవ గౌరవ గారికి हमारा 10 నిమిషాలు ఎలాగైనా కామన్ సన్మాన సుమాన్యని చిలకమర్రి వంశ హిమకర పార్థసారథి హృదయ సారస భృంగ తెలుగు భాష పండిత వరద సాత్యవతేయ నమో నమః. వీరు నిలువెత్తు తెలుగుదనం మూర్తీభవించినటువంటి రూపం, నికార్సైన చమత్కారం వీరి సొంతం. వీరు సాహితీ రాజధాని రాజమహేంద్రవరంలో శ్రీ చిలకమర్రి పార్థసారథి శ్రీమతి చతుర్థి గారు జన్మించినటువంటి వజ్రపు తులక. వీరు బాల్యం నుండి రాజమండ్రిలో చదివి ఆర్ట్స్ కాలేజ్ నుండి తెలుగు MA BEd పూర్తి చేసి మొదటిసారిగా అలమూరు జడ్పీహెచ్ స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయ బాధ్యతలను స్వీకరించి సీతానగరం జడ్పీహెచ్ స్కూల్ నందు కూడా విద్యార్థులను తీర్చిదిద్ది కోరుకొండ మా పాఠశాలకు వచ్చిన వీరు హాస్య చక్రవర్తి శ్రీ రమణారెడ్డిలో ఉన్న హాస్యం, చమత్కారం, భాష, వ్యాకరణం ఏదైనా కూడా వీరికి కర్తలామవరం. వీరికి తెలుగు సాహిత్యాభిలాష స్థాన బదిలీ. వీరు బోధించిన పాఠాలు పద్యాలు ఏవైనా మాకు మరొకరాని గద్యాలు. హరే రామ్ నగర్లో వీరి నివాసం మాకు ఒక ప్రసాదం. సత్ సంప్రదాయం, ఆధునికత, అభ్యుదయ సమపాలనలో కలిగిస్తున్న వ్యక్తిత్వం వీరిది. వీరు పాపం బోధించినంత సమయం చేతు గంగా ధారా ప్రవాహం సాగేటువంటి వాగ్ధోరణి. బోధన అవగానే స్థితప్రజ్ఞునిలాగా మౌనం వహించి మునే అయిపోతారు. వీరి మీద మాకున్న అభిమానాన్ని మాటల్లోకి మార్చలేని అసహాయులు. మళ్ళీ వీరు పాపం చెబితే వినాలి అన్న కోరికను మనంపుల దాచిపెట్టి ఎదురు చూస్తున్న చదువులో మేము. వీరి ఆశీస్సులు ఎల్లప్పుడూ మేము పొందాలని ఎదురు చూస్తున్న ఆనాటి విద్యార్థులు. వీరు కోరుకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 18 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయులుగా ప్రవర్తించి సాటిలేని కీర్తిని పొంది 1998 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసి మా హృదయాంతరాలలో స్థిరపడి మరోలేని జ్ఞాపకాలను మాకు మిగిల్చిన పద్య పద పద్మాకరుడు, గద్య రత్నాకరుడు అయినటువంటి మా తెలుగు భాష పండిత పామరుడైన శ్రీ మోహన్ దాస్ గారికి మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నందు చతుర్వాక్కుల అక్షర మాలికను అందుకోవాలని మీ యొక్క పాదపద్మాలకు మా వందనమాలను సమర్పిస్తున్నాం. ఇట్లు 1984-85 పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
గొడవ చేశారు. గొడవ చాలా త్వరగా చెప్పేవారు. ఎండైనా వర్షమైనా ఏదైనా సరే ఎంతో సేవ చేసి మనందరినీ కూడా తన వారి యొక్క సోదరులుగా కూడా చూసుకుంటూ ఉన్నటువంటి సబార్డినేట్లు గట్టి చంద్రరావు రాజారావుని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజారావు రెడ్డి, చంద్రరావు, రాజారావు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన రాజారావుని, మన గట్టి చంద్రరావు కూర్చోండి. వినాయకరావు గారు, నిమ్మటూరు బాబుకృష్ణ గారు, దుష్టాలతో అదిరెడ్డి త్వరగారు, శివరామకృష్ణ గారు ఇద్దరు కూడా దుష్టాలతో సన్మానం చేస్తున్నారు. చాలా అద్భుతంగా, చాలా వైభవంగా చేస్తున్నారు. రివర్స్ చేశారు, సరి చేయండి. రివర్స్ చేశారు, సరి చేయండి. త్వరగారు రివర్స్ చేశారు, సరి చేయండి. చాలా అద్భుతంగా చేశారు. ఆఫీస్ సమావేశం తిరిగి వెళ్ళాను. చాలా సంతోషం. ఓ మిత్రమా, భగవంతుడు అన్నిటినీ అందరినీ ఇస్తాడు, కానీ స్నేహితులు మాత్రం మనమే ఎంచుకోవాలి అంటారు. కానీ మా విషయంలో భగవంతుడు ఒక ఎంపిక చేశాడు. స్నేహానికి నిర్వచనం, నమ్మకానికి నిదర్శనం, ఆత్మీయులకు ఆలంబనం, నాయకత్వానికి వచ్చుమనగా. వేరు వేరు కులాల్లో పుట్టిన మనంతా ఒక కుటుంబం అని, మా ఇల్లు మనందరి ఇల్లు అని, చదువులైనా, ఆటలైనా, గొడవలైనా, అల్లరైనా, పోరాటాలైనా వేణుగోపాల్ ఉన్నాడని. ఓ ఎస్పీఎల్ మిత్రమా, నాయకుడుంటే నడిపించేవాడు కాదు, ముందు నడిచేవాడు నిరూపించాడు. పాఠశాలలో ఎవరి సమస్యలైనా అది నీకు సమస్య అయిపోతుంది. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో మాకు తెలియదు కానీ తెలుసు కానీ తెలియదు కానీ తెలీదా తెలుసా? క్లారిటీ చెప్పండి. సన్మానంతో రాయలు కాబట్టి మాకు తెలియదు కానీ మాకు తెలియదు కానీ తెలుసు కానీ నువ్వు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు మాతో కలిసిమెలిసి మంచి హృదయంతో మిత్రులందరినీ ఆకట్టుకుని గురువుల మనసులో నిలిచిన నువ్వు శ్రీమతి అండ్ శ్రీ ఎత్రాల సీతారామాచార్యులు వెంకట రామచంద్ర గారు చెత్తతో పుత్రులుగా జన్మించిన నిన్ను మాకు సన్నిధిగా అందించిన మీ తల్లిదండ్రులు కూడా అత్యంత స్నేహితులు. మీ ఇంట ఏనాడు మా ఇంట ఎటువంటి భేదభావాలను చూడలేదు. పెద్దల నుండి ఏదైనా సరే అలవడుతుంది అని అన్నది మీ ఇంట రుజువైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు అదే స్నేహ పరిమళం నీ హృదయంలో గుబారిస్తోంది. అదే నమ్మకం ఈనాటికి ఆ పూర్వజ సమ్మేళనం కూడా నీ వల్లనే సంపన్నమైంది. 1484 నాటి ఎస్కే ఈనాటికి కూడా ఎస్కేగానే ఉన్నావు, ఇక మీద ఉంటావు కూడా. వేణు అంటే వేడుక, వేణు అంటే నమ్మకం, వేణు అంటే నాయకత్వం, వేణు అంటే ఒక కుటుంబం, వేణు అంటే భరోసా, వేణు అంటే ఒక స్నేహం. వేణు అంటే మిత్రులు హృదయాల్లో చేరని కొత్తగా తెలిసి ఈ పూర్వ విద్యార్థులు
గురువులతో సహా కలిపి ఒక చోట ఆత్మీయ సమ్మేళనం ఏర్పరిచి సన్మానించిన నీ హృదయానికి ఇవే మా మిత్ర హృదయ మాటల మందార మాల. ఇట్లు 1984-85 చదువుతనేది పూర్వమిత్ర సమ్మేళనం అత్యంత సత్యనారాయణ జడ్పీఎస్ హై స్కూల్ కోరుకొండ తూర్పుగోదావరి జిల్లా. సన్మానం చాలా ఈ యొక్క కార్యక్రమానికి చాలా చక్కగా వచ్చిన మిత్రులందరికీ, అలాగే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు గురువులకు, విద్యార్థులకు, విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. భోజనం చేసిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి మరలా గ్రూప్ ఫోటో ఉంటుంది. గ్రూప్ ఫోటోకి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని, గురువులతో కూడా ఫోటో ఉంది, దానికి కూడా సహకరించాలని. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ కూడా అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నరసింహారావు మన మిత్రుడు ₹1 కూడా తీసుకోకుండా స్నేహానికి మారుపేరు నిరూపించాడు. అందుగురించి మన నరసింహారావు డాక్టర్ కూడా మన నరసింహారావు మన వేదికకి పూర్తి విషయం ఫ్రీగా చేసి పంపించారు. వారికి ధన్యవాదాలు. మన ఫ్రెండ్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సాన్నిహిత్యంగా చక్కగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఉంటుంది గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
బాధలుంటాయి ముళ్ళు